మన గురించి భగవాన్ శర్మ గారి గురించి మీ అందరికీ తెలిసిందే. మన భగవాన్ శర్మ గారికి ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా భగవాన్ శర్మ గారికి గురించి భగవాన్ శర్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్ సార్. మరి మీరందరూ క్లాప్స్ కొట్టి శుభాకాంక్షలు తెలియజేయండి సార్కి. మీదకి రావాల్సిందిగా ప్రయత్నిస్తున్నాం. కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా సారం వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఆశీర్వచనం గురించి వేలాది మంది ఆయన అభిమానులు, ఆయన భక్తులైతేనో అభిమానులైతేనో మరి కోరుకోవడం వల్ల ఈ మధ్యకాలంలో గత సంవత్సరం నుంచి కూడా భగవాన్ శర్మ గారు చాలా బిజీ అవ్వడం జరిగింది. మరి కొత్త బాధ్యతలు కూడా మన గురువు గారికి రావడం వల్ల మరి లేకపోతే తప్పనిసరిగా భోగి రోజు మన ముగ్గురు చూడడానికి వచ్చేవారు. అయితే అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రోజు రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన గురువు గారికి చిన్న సత్కారం చేసుకుని మీ అందరికీ సంక్రాంతి సందర్భంగా చిన్న మెసేజ్ ఇస్తారు కోరి ప్రార్థిస్తున్నాం. శుభాకాంక్షలు అనేది కన్నా మనకి చిన్న ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అవునండి. సభాయ నమః. మనకి ఈ యొక్క పోలవరం జిల్లాలో నూతనంగా మనకి ఈ జిల్లాలో ఏర్పడినటువంటి దేవీపట్నం మండలంలో గత 2 దశాబ్దాల పై నుంచి కూడా మన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కనుల పండుగగా ఈ యొక్క సంక్రాంతి పండుగలో చూసారండి, భోగి వస్తుందంటే చాలు హైదరాబాద్ లో దృష్టంతా కూడా మన గ్రామం మీదే ఉంటుందన్నమాట. దీని గురించి మనం ఏం చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి కూడా. అలాగే సాంప్రదాయాల్ని తెలియజేస్తూ మన జీవితాల్లో కొందరు ప్రేరణగా నిలిచిపోతూ ఉంటారనమాట అండి. చిన్నప్పటి నుంచి కూడా తమ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని ప్రజల కళ్ళల్లో వెలుగును చూడాలి, శాంతిని నింపాలి అనేటువంటి ఉద్దేశంతో మన యొక్క గ్రామంలో పుట్టి ఇక్కడి నుంచి వేరే దూరం వెళ్ళినా మన సంక్రాంతి సాంప్రదాయాలను తెలియజేయాలని మరి సంక్రాంతి పండుగ ఒక వారం రోజులు ఉండగానే ఆయన ఒక ప్లాన్ వేసుకుంటారు. చూసారండి, ఈ గ్రామంలో పుట్టి మన గ్రామంలో సంక్రాంతి సంబరాలను తెలియజేయాలి అని చెప్పి ఇక్కడే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా ఇక్కడ చేసినటువంటి సాంప్రదాయాల గురించి తెలియజేస్తున్నటువంటి మన గ్రామంలో పుట్టి మన గారపాడి వంశీయులైనటువంటి వరలక్ష్మి సతీష్ నాయుడు గారికి అనేక శతకోటి ఆశీర్వచనాలండి. అదేవిధంగా మన గ్రామంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా సాంప్రదాయాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మహిళలకి మన యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తున్నామండి. అందుకని ఈ సంవత్సరం మన సార్ అన్నట్టు కొంచెం అందుబాటులో నేను లేక కొంచెం ముందుగా కలవలేకపోయాను. నేను రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం ఏమండి. అందుకని ఏంటంటే ఈ అవకాశం వచ్చినందుకు, ఇక్కడికి వచ్చినందుకు, మీలో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. జై హింద్, భారత్ మాతాకి జై. గురువు గారు, మనం 21 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు చేస్తున్నామమ్మా. పూర్తయింది ఈ సంవత్సరంతో 21 సంవత్సరాలు పూర్తయింది. కానీ గురువు గారు 15 సంవత్సరాలుగా మన సంక్రాంతి సంబరాలకి ఎప్పుడు కూడా సపోర్ట్ లో ఉంటూ గురువు గారు మరి ఎన్నో బహుమతులు, మరి ఆయన వచ్చాకే ఆయన ఎంటర్ అయిన తర్వాతే మా బహుమతులు పెద్దవిగా పెరిగాయి. అప్పటి నుంచి కూడా కొంచెం రిచ్ గా మన సంక్రాంతి సంబరాలు జరగడం జరిగింది. గిఫ్ట్లు కూడా మంచిగా ఇవ్వడం కూడా జరిగింది. అందుచేత మరి ఈ సందర్భంగా ఇప్పుడు కూడా మన గురువు గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యూట్యూబ్ తరఫున మరి గురువు గారికి చిన్న సిరి సత్కారం. మరి ఏదో చేతిలో ఎట్టారు, పండు పలమో పెట్టాలా? పండు పలమే అనుకోండి. మరి అది ఆయుష్యతేవేంద్రియ బలవంచలు ఇష్టకామ్యలతో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి.
మన సతీష్ నారాయణ గారి దంపతులు. ఎందుకంటే మనం పునాది దాకా తీసుకెళ్ళాం, గోల కట్టాలంటే కట్టాలి కదా కొంచెం గట్టిగాను, అలా సపోర్ట్ చేసి పునాది దగ్గర నుంచి కూడా వదిలిపెట్టకుండా మన గ్రామంలో అంటే వెలుతురు నింపాలని అందరికీ తెలియజేయాలని ఇంతమంది కూర్చొని చేస్తున్నాం సుమా అని చెప్పి చెప్పడానికి, ఈ యొక్క వెలుగులు నింపడానికి కంకణం కట్టుకుని దీక్ష తీసుకున్నటువంటి ఈ యొక్క దంపతులకి చిన్న సత్కారం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం అడ్వాన్స్ గా వచ్చి మీరు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా కొంచెం క్లాస్ కట్టుకుంటున్నాను.